డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్న ఆప్షన్ మీదకి వచ్చేసి డెస్క్ ఇది ఓపెన్ అవుతుంది. డిస్ప్లే ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా, డిస్ప్లే ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మనకు ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ విండో ఇది టైటిల్ బార్, ఇది థీమ్స్, డెస్క్టాప్, స్క్రీన్ సేవర్, అపియరెన్స్, సెట్టింగ్స్ ఇలా ఉంటుంది. ఇది క్లోజ్. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ డిస్ప్లే ప్రాపర్టీస్ విండో, ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే హెల్ప్ అన్నట్టు క్లోజ్ చేస్తున్నాం. ఇదే డిస్ప్లే ప్రాపర్టీస్ విండో ఓపెన్ కావాలి అంటే మనకు స్టార్ట్ మీద వచ్చేసి క్లిక్ చేసి సెట్టింగ్స్, కంట్రోల్ ప్యానల్లోకి వచ్చిన తర్వాత మనకు డిస్ప్లే అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. ఈ డిస్ప్లే మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు డిస్ప్లే ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా, సేమ్ అదే విండో ఓపెన్ అవుతుంది. ఇలా కాకుండా మనకు ఇక్కడ మై కంప్యూటర్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కంట్రోల్ ప్యానల్ ఆప్షన్ మీద టిక్ చేస్తే మనకు దానిలో డిస్ప్లే అన్న ఐకాన్ ఉంటుంది. అప్పుడు డిస్ప్లే ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ విండోలో మనకు థీమ్స్, డెస్క్టాప్, స్క్రీన్ సేవర్, అపియరెన్స్, సెట్టింగ్స్ అన్న 5 ట్యాబ్స్ ఉంటాయి. దీన్ని థీమ్స్, డెస్క్టాప్, స్క్రీన్ సేవర్, అపియరెన్స్, సెట్టింగ్స్ వీటిని ట్యాబ్స్ అంటారు. ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి మూవ్ కావాలంటే మనం ఏం చేయాలి? కీబోర్డ్ పైన ఉన్న కంట్రోల్ కీని ప్రెస్ అండ్ హోల్డ్ ద కంట్రోల్ కీ, ప్రెస్ ట్యాబ్ కీ. అప్పుడు మనము డెస్క్టాప్ అన్న ట్యాబ్ మీదకి వెళ్ళినాం. నెక్స్ట్ కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ సేవర్స్ మీదకి వచ్చినాం. మళ్ళీ కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే అపియరెన్స్ మీదకి వచ్చినాం. కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ మీదకి వచ్చినాం. అలాగే కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే రివర్స్లో బ్యాక్వర్డ్లో మనము ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్కి రావడానికి వీలు ఉంది. సో ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ విండోలో మెయిన్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ట్యాబ్ ఈ థీమ్స్. ఆ థీమ్స్ అంటే ఏంటిది? A theme is a background plus a set of sounds, icons and other elements to help you personalize your computer with one click. A theme is a background place, ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఏ సెట్ ఆఫ్ సౌండ్స్ మనం క్లిక్ చేస్తున్నప్పుడు, సిస్టమ్ ఆన్ అవుతున్నప్పుడు, ఒక ఐకాన్ ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్స్ ఉంటాయి కదా అవి. ఐకాన్స్ అంటే ఏంటిది? మై డాక్యుమెంట్, మై కంప్యూటర్, మై నెట్వర్క్ ప్లేసెస్, రీసైకిల్ బిన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలాంటివన్నీ కూడా ఐకాన్స్. అండ్ అదర్ ఎలిమెంట్స్ టు హెల్ప్ యూ పర్సనలైజ్ యువర్ కంప్యూటర్ విత్ వన్ క్లిక్. ఒక క్లిక్ తోటి మనకు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇది యాక్టివ్ విండో. డిస్ప్లే ప్రాపర్టీస్ విండోలో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఇక్కడ టైటిల్ బార్ వెనకాల ఏం కలర్ ఉంది అంటే బ్లూ కలర్లో ఇట్లా షేడింగ్ కలర్స్ తోటి వచ్చింది. ఈ టైటిల్ ఏ టెక్స్ట్లో ఉంది? డిస్ప్లే ప్రాపర్టీస్ అనేది మనకు వైట్ కలర్లో ఉంది. మనము తర్వాత ఇవి ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ టాస్క్ బార్, ఇది టాస్క్ బార్ ఇది ఉంది కదా ఈ కింద, ఈ టాస్క్ బార్ అంటున్నాం దీన్ని. ఈ టాస్క్ బార్ కలర్ ఎలా ఉంది? వైట్ చేంజ్ ఉంది కదా. తర్వాత స్టార్ట్ బటన్ మీద స్టార్ట్ ఎలా ఉంది? బ్లాక్ కలర్లో ఉంది. మనం ఒక సింగిల్ క్లిక్ తోటి హెల్ప్ యూ పర్సనలైజ్ యువర్ కంప్యూటర్ విత్ వన్ క్లిక్. సో ఇవన్నీ కూడా ఏ థీమ్ ఈజ్ ఏ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఏ సెట్ ఆఫ్ సౌండ్స్, ఐకాన్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్ టు హెల్ప్ యూ పర్సనలైజ్ యువర్ కంప్యూటర్ విత్ వన్ క్లిక్. ఒక క్లిక్ తోటే మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ థీమ్. మనము ఇప్పుడు విండోస్ ఎక్స్పీ థీమ్ మీద కొడుతున్నాము. క్లిక్ చేసుకోగానే మనకు విండోస్ ఎక్స్పీ థీమ్. ఇది శాంపుల్ విండో, ఇది శాంపుల్ విండో. ఈ విండోలో యాక్టివ్ విండో ఎలా ఉంది? యాక్టివ్ విండో ఈజ్ నథింగ్ బట్ ఇది. ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని యాక్టివ్ విండో అంటాం అన్నట్టు. ఈ యాక్టివ్ విండో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యాక్టివ్ విండో అన్నప్పుడు డిస్ప్లే ప్రాపర్టీస్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇది చేంజ్ అవుతుంది. అప్లై మీద టిక్ చేయగానే ఈ రెడ్ ఇంటూ అనేది రెడ్ కలర్లో వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టాస్క్ బార్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయిపోతుంది. అదే మనము థీమ్ని అప్లై చేయడం అంటారు. ఓకేనా, థీమ్స్. ఏ థీమ్ ఈజ్ ఏ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఏ సెట్ ఆఫ్ సౌండ్స్, ఐకాన్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్ టు హెల్ప్ యూ పర్సనలైజ్ యువర్ కంప్యూటర్ విత్ వన్ క్లిక్. ఇప్పుడు ఏమైంది? మనము వాట్ వి అబ్జర్వ్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేసినాము? బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది తెలుసుకున్నాము. తర్వాత ఈ టాస్క్ బార్ చేంజ్ అయింది. ఇక్కడ స్టార్ట్ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. స్టార్ట్ బటన్లో ఉన్న స్టార్ట్ అన్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్ రావడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే ప్రాపర్టీస్ విండోలో బ్యాక్గ్రౌండ్ టైటిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. సో ఇవన్నీ కూడా చేంజెస్ జరిగినాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇంకో థీమ్ని అప్లై చేయాలి అంటే విండోస్ మీద విండోస్ క్లాసిక్ అన్న ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటున్నాం. థీమ్స్ డ్రాప్ డౌన్ మెనూలో కూడా సెలెక్ట్ చేసుకొని అప్లై అన్న ఆప్షన్ని కొట్టడం ద్వారా మనము ఏ థీమ్ అయితే ఉండేనో అంతకుముందు దానికి మనం మార్చుకున్నాం. డెస్క్టాప్ అంటే ఏంటిది? డెస్క్టాప్. ఈ డెస్క్టాప్లో మనం ఏమేమి చూస్తున్నాము? ఈ డెస్క్టాప్ ట్యాబ్లో ఈ డెస్క్టాప్కు సంబంధించిన ఆప్షన్స్ సంబంధించిన అన్నీ ఉంటున్నాయి. ఇక్కడ నన్ను అంటే
ఏమీ లేదు. ఓకే, ఇక్కడ మనకు ఏదైనా ఫోటో పెట్టాలి అనుకుంటే ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి అంటే అప్లై అని కొడతాము. మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, నీకు ఏవైతే బ్యాక్గ్రౌండ్స్ కావాలి అంటే అది నీవు నీ సిస్టంలో ఉన్న ఫోటోని, నీ ఫోటోనే బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలన్నప్పుడు అప్పుడు యూ కెన్ క్లిక్ ఆన్ బ్రౌజ్ బటన్. ఆ బ్రౌజ్ బటన్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్న ఇమేజెస్, సో ఆ ఇమేజెస్ని చూస్ చేసుకోవాలి. ఏ ఇమేజ్ నువ్వు పెట్టాలనుకుంటున్నావు చూస్ చేసుకోవాలి. ఓకేనా? స్క్రీన్ ఎస్ ఎగ్జాక్ట్లీ వాల్పేపర్ చేంజ్ చేయడానికి ఇది ఇలా టిక్ చేసినాం, అప్లై అన్నాం. సో ఈ విధంగా వచ్చింది. అది బాగాలేదు, సో మనం చిన్నది పెట్టుకోవాలి. లేకుండా ఇక్కడ స్ట్రెచ్ ఉంది, సెంటర్ ఉంది, సెంటర్ టిక్ చేసుకుంటే సెంటర్లో అవుతుంది. టైల్ అండ్ టిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో అది బిగ్ సైజ్లో ఉంది కాబట్టి మనకు కనబడతలేదు. అప్లై అని టిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే అని చెప్పి టిక్ చేస్తే ఓకే అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి, ప్రాపర్టీస్ అని చెప్పి చూస్ చేసుకోవాలి. అప్పుడు డిస్ప్లే ప్రాపర్టీస్ విండో విల్ బి ఓపెన్, దెన్ క్లిక్ ఆన్ డెస్క్టాప్ ఆప్షన్. ఓకే, ఇది నీకు ఇదేం అవసరం లేదు, కలరే పెట్టుకోవాలి అనుకున్నాం అనుకో. సో కలర్స్ డ్రాప్ డౌన్ లిస్ట్లోకి వచ్చి నీకు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నావు ఆ కలర్ని నువ్వు చూస్ చేసుకొని, నీకు నచ్చిన కలర్ని నువ్వు చూస్ చేసుకొని అప్లై అని చెప్పి క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. ఓకే అని కొడితే ఓకే అవుతుంది. సో మళ్ళీ రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్ అనండి, డెస్క్టాప్ మీద టిక్ చేయండి. ఇక్కడ థీమ్స్లోకి వచ్చి మళ్ళీ మనం ఏ థీమ్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ థీమ్ మీద క్లిక్ చేసి అప్లై అని కొడితే మొత్తం చేంజ్ అయిపోతుంది. విండోస్ ఎక్స్పీ క్లాసిక్ థీమ్. ఓకేనా? ఓకే, డెస్క్టాప్ మీదకి వచ్చినాక ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ని కనబడాలన్నా చూడవద్దా అనుకుంటే మై డాక్యుమెంట్స్, మై నెట్వర్క్ ప్లేసెస్, మై కంప్యూటర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి ఉన్నాయి ఐకాన్స్, డెస్క్టాప్ ఐకాన్స్. నువ్వు మై డాక్యుమెంట్స్ కనబడద్దు, మై కంప్యూటర్ కనబడద్దు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కనబడద్దు, నెట్వర్క్ ప్లేసెస్ కనబడద్దు అనుకుంటే డిసెలెక్ట్ చేసేసి వీటిని ఓకే అనే ఆప్షన్ మీద టిక్ చేసి అప్లై కొట్టినాం అనుకో. ఇక్కడ ఏముంది, మై కంప్యూటర్ ఉందా? లేదు. మై డాక్యుమెంట్స్ లేదు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేదు, అలా లేదు. ఏముంది, ఇంకా నెట్వర్క్ ప్లేసెస్ కూడా లేదు. మనకి ఏవైతే కనబడాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ టిక్ చేసి అప్లై ఓకే కొట్టేసి అప్లై అంటే మళ్ళీ అవసరం రైట్ క్లిక్, అరేంజ్ బై నేమ్, అరేంజ్ బై సైజ్, ఏది కొట్టినా కానీ మనకు అవే ముందు వస్తున్నాయి. ఓకేనా? అంతేకాకుండా రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్ అనండి, డెస్క్టాప్ మీద టిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన కస్టమైజ్ డెస్క్టాప్. ఓకే, చేంజ్ ఐకాన్. ఇప్పుడు మై కంప్యూటర్ ఉంది, చేంజ్ ఐకాన్ మీద టిక్ చేసి మీరు ఇలా టిక్ చేసి ఓకే అనే ఆప్షన్ మీద టిక్ చేసి ఓకే అని కొట్టండి, అప్లై. ఓకే, ఇప్పుడు మై కంప్యూటర్ యొక్క ఐకాన్ చేంజ్ అయింది. యూ కెన్ ఆల్సో సెట్ యువర్ ఫోటో యాజ్ యువర్ కంప్యూటర్ ఐకాన్. మీన్స్ ఓకే, మై కంప్యూటర్ ఐకాన్లో మీ ఫోటో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఓకేనా? ఇది నువ్వు ఏం చేస్తావు అంటే మీ ఫ్రెండ్స్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, నాకు కంప్యూటర్ బాగా తెలుసు అనుకుంటారు కదా, వాళ్ళకు నా మై కంప్యూటర్ దగ్గర, నా సిస్టంలో మై కంప్యూటర్ ఆప్షన్ దగ్గర నా ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎలా పెట్టుకోవాలి అని చెప్పి అడిగి అక్కడ చేసి చూపెట్టి నాకు, లేకుంటే నేనే చెప్తాను. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు దీన్ని చేయాలంటే రిస్టోర్ డిఫాల్ట్ అన్న ఆప్షన్ మీద టిక్ చేస్తే క్లిక్ అయిపోతుంది. అప్పుడు క్లిక్ అని ఓకే. ఈ విధంగా మనము డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు, మన ఫోటోని బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ని మనము చేంజ్ చేసుకోవచ్చు, కావాలంటే చూపెట్టచ్చు, లేకుంటే మన ఇష్టం ఉన్న దాంతో చేసుకోవచ్చు. అది డెస్క్టాప్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్. థీమ్స్ అంటే ఏంది, ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి ఒక క్లిక్ తోటి. డెస్క్టాప్ అంటే ఏంటి, డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఐకాన్స్ సంబంధించి ఉంది. స్క్రీన్ సేవర్. వాట్ ఈస్ స్క్రీన్ సేవర్? A screensaver displays moving images that prevent damage to your screen. The screensaver starts automatically if your computer is idle for a specified amount of time.
అంటే అర్థమైందా? ఏ స్క్రీన్ సేవర్ డిస్ప్లేస్ మూవింగ్ ఇమేజెస్ అంటే ఆ స్క్రీన్ సేవర్ ఏం చేస్తుందట, మూవింగ్ కదులుతున్న ఇమేజెస్ చూపిస్తుందట. దట్ ప్రివెంట్ డ్యామేజ్ టు యువర్ స్క్రీన్. అది ఈ మానిటర్ ఏదైతే ఉందో ఆ మానిటర్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ద స్క్రీన్ సేవర్ స్టార్ట్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఇఫ్ యువర్ కంప్యూటర్ ఈజ్ ఐడియల్ ఫర్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టైం. మీరు కొంత టైము స్పెసిఫై చేసిన టైము మీరు దాన్ని ఒంటరిగా అంటే ఏం వర్క్ చేయకుండా వదిలిపెట్టినట్టయితే ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ సేవర్ అనేది రన్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ సేవర్. అయితే మనకి స్క్రీన్ మీద ఫాస్ఫరస్ కోటింగ్ పిక్సెల్స్ ఉంటాయి. ఆ పిక్సెల్స్ అనేవి ఒకటే రకమైన కలర్లు ఇలా వదిలిపెట్టిపోయినారు మీరు. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, ఫోల్డర్కి ఎల్లో కలర్ ఉంది, అడోబ్ రీడర్కి రెడ్ కలర్ ఉంది, మై కంప్యూటర్లో ఇట్లా గ్రీన్, మై నెట్వర్క్ ప్లేసెస్లో గ్రీన్ కలర్ ఉంది. సేమ్ కలర్ ఒకటే రకంగా కంటిన్యూస్గా 1 hour 2 hours కంటిన్యూస్గా అదే పిక్సెల్స్, అదే ఎలక్ట్రానిక్ బీప్స్ అదే కలర్లో పడుతున్నప్పుడు అది అనేది డ్యామేజ్ అవుతుంది. ఏది స్క్రీన్ మానిటర్ అనేది డిస్ప్లే అనేది అది పడి ఒకటే దగ్గర ఒకటే రకంగా పడితే ఏమవుతుంది, ఖరాబ్ అయిపోతుంది. అట్లా స్క్రీన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఈ స్క్రీన్ సేవర్ అన్న ఆప్షన్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు స్క్రీన్ సేవర్ అనేది పెట్టారు. ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ సేవర్ యొక్క యూజ్ ఏంటిది, మనకు మూవింగ్ ఇమేజెస్ని చూపిస్తుంది ఇలా. ఓకే, ప్రివ్యూ కొట్టి చూడాలి అనుకుంటే ఇట్లా ప్రివ్యూ మీద టిక్ చేస్తే ఆ విధంగా మనకు స్క్రీన్ సేవర్ అనేది ఇట్లా ఇదేంటంటే కదులుతూ ఉంటుంది కాబట్టి ఒకటే దగ్గర ఎప్పుడు ఒకటే రకమైన కలర్స్ పడకుండా ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ప్రతి చోట డిఫరెంట్ పిక్చర్స్ పడేటట్టు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ సేవర్. ఓకేనా? ఇక్కడ వెయిట్ టైం అంటే మనము ఈ వెయిట్ టైం ఏంటి అంటే మనము ఎంత టైం అయితే సిస్టాన్ని ఒంటరిగా వదిలిపెట్టి ఏ వర్క్ చేయకుండా ఆన్లోనే ఉంచి వదిలిపెట్టి వెళ్తామో అంటే 10 minutes తర్వాత ఆ టైంని ఇక్కడ మనము వెయిట్ టైంలో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అక్కడ మనము 1 minute అని పెట్టుకున్నాం అనుకోండి, 1 minute మీరు ఏ పని చేయకుండా వదిలిపెట్టినట్టయితే సిస్టంలో ఆటోమేటిక్గా స్క్రీన్ సేవర్ రన్ అవుతుంది. అప్లై అని కొట్టాను 1 minuteకి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు ఎన్నో రకాలు ఉన్నాయి. మార్క్యూ ట్యాగ్ ఉంది. ఈ విధంగా మార్క్యూ ట్యాగ్కి సంబంధించిన యానిమేషన్ ఉంటుంది. మనకు 3D టెక్స్ట్ ఉంది. ఈ 3D టెక్స్ట్లో కూడా మనం సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద టిక్ చేయగానే ఇక్కడ మనము వెంకటేష్ అని చెప్పి రాసినాము. మనకు ఏ ఫాంట్ కావాలి ఆ ఫాంట్ నేమ్ ఇక్కడ చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఫాంట్ మీద టిక్ చేయగానే ఫాంట్ విండో ఓపెన్ అయింది. మనకు ఏ ఫాంట్ కావాలి అనేది మనం చూస్ చేసుకుంటాం. ఇది బాగున్నట్టుంది, ఓకే అని చెప్పి టిక్ చేసినాం. ఇక్కడికి వచ్చినాక మనకు ఫాంట్ కలర్ ఏదైతే కావాలో ఆ ఫాంట్ కలర్ని మనం చూస్ చేసుకుంటాం. అప్పుడు ఓకే అనే ఆప్షన్ మీద టిక్ చేస్తాం. ఇక్కడ రొటేషన్ టైప్, స్పిన్, సీసా, తంబుల్ ఇలా ఉన్నాయి కదా, దీనిలో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. నేను సీసా చూస్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ రిజల్యూషన్ ఉంది, ఇక్కడ సైజ్ ఉంది, లార్జ్ సైజ్లో పెట్టేసి ఓకే అని కొట్టాను. ఇప్పుడు ప్రివ్యూ చూస్తున్నాను నేను బై క్లికింగ్ ఆన్ ప్రివ్యూ బటన్. ఇలా వెంకటేష్ అని చెప్పి అలా సీసా యానిమేషన్ అనేది మోషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఆన్ రెజ్యూమ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఇఫ్ యూ చెక్ దిస్ చెక్ బాక్స్, ఈ స్క్రీన్ సేవర్ రన్ అయిన తర్వాత అది ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇది చాలా మంచి ఫంక్షనాలిటీ. ఎందుకోసం అంటే మైక్రోసాఫ్ట్లో మనము పెట్టిన మంచి ఫంక్షనాలిటీ ఇది. మనము ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము యాజ్ ఏ అకౌంటెంట్గా, మనం అందరి శాలరీస్ చేస్తున్నాము. ఆఫీస్లోకి బాస్ రమ్మన్నాడు, కమ్ విత్ యూ ఫైల్ అన్నాడు. మనం 5 నిమిషాలు కదా అని చెప్పి పోయినాం. ఆయనకు ఫోన్ వచ్చింది, ఆడ కూర్చోమన్నాడు. ఫోన్లో మాట్లాడుతుంది. 1 నిమిషం అయిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది. మిగతా వాళ్ళు కొలీగ్స్ ఉంటారు కదా, ఆ సిస్టమ్ని ఆపరేట్ చేయడానికో లేకుంటే ఏమైనా చేంజెస్ చేయడానికో వాళ్ళు ట్రై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్ రెజ్యూమ్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ పెట్టగానే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ సేవర్ రన్ అవుతుంది. ఆ స్క్రీన్ సేవర్ రన్ అయిన తర్వాత మనం ఆ స్క్రీన్ సేవర్ని నుంచి లోపలికి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు పాస్వర్డ్ కొడుతూనే ఎంటర్ కావాల్సి వస్తుంది, లేకుంటే ఎంటర్ అయ్యేందుకు అవకాశం లేదు.